హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఎటు చూసినా ఏం కర్రీ వండుదామంటే ఏం లేవు కూరగాయలు. ఇంకేం చేద్దామని ఇంకా పల్లీలు అయితే తీసుకొచ్చి అంత అన్నం అయితే పొనికేస్తున్నా. కొంతమంది ఏమో అన్నం పొనికంటారు, కొంతమంది ఏమో అన్నం మర్రేసుడు అంటారు. మనిషికి ఒక రకంగా అంటారు, ఊరికి ఒక తీరు అన్నట్టు. మాకెళ్ళైతే అన్నం పొనికేసుడు అంటాం మేమైతే. నేనైతే అన్నం పొనికేస్తున్నా. అలాగే పల్లీలు అయితే వేయించి పక్కకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ కొన్ని ఆవాలు, జీలకర్ర ఇవైతే తాలింపుకి వేసుకున్నా. తర్వాత అయితే పచ్చిమిర్చిలు వేసి అయితే మొత్తం అంటే అది కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేసేపు గోలేసేపు ఏంపాలి. ఎంపిన తర్వాత అయితే అటు ఇంకా మిరపకాయలు తాలింపుకి వేసేసి అయితే నేనైతే అన్నం అయితే ఇట్లా మనం వండిన అన్నం కాక ఇట్లా పొడి పొడి వేయాలన్నట్టు, లేకపోతే బోట్లే ఉంటే కలవదు అన్నట్టు మనకు. అందు గురించి అయితే నేనైతే దాన్ని ఎటుగడి చేస్తున్నా. ఇంకా అన్నం మిరపకాయలు అయితే గోలినాయి. కొత్తిమీర ఇదేంటిది కళ్యామాకు అయితే వేసిన. ఇంకా కళ్యామాకు వేసేసి పసుపు వేసుకున్నా. ఎందుకు అంటే మనం పసుపు లేనిది అయితే ఏ కూర వండం. అసలు పసుపు లేనిది అసలు ఒక్కరోజు వేయకపోయినా కానీ ఇది ఏం కూర అంటాం. పసుపు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇంకా పసుపు అయితే వేసి కలిపిన. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నం అయితే ఇక మా పాప వచ్చింది హెల్ప్ చేస్తాకు. ఇంకా మా పాప నేనైతే ఇద్దరం చేస్తున్నాము. ఇంకా ఇక మా వాళ్ళు అయితే ఒక టైం ఇక అన్నం కావాలని అయితే ఏడుస్తున్నారు మా పాపలు. ఇంకో ఇద్దరైతే అందు గురించే తొందరగా కావాలన్నట్టు అయితే చేస్తున్నా. ఇంకా అన్నం అయితే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి అన్నం అయితే వేసి కలుపుతున్నా ఇంకా అందులోకి. ఎందుకంటే కొంతమంది గ్యాస్ మీద ఉంచి కలుపుతారు, కానీ అట్లా ఏం కాదు. గ్యాస్ బంద్ చేసుకొని కలుపుకోవచ్చు. అందులోనే కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. నేను మిరపకాయలు గోలిన తర్వాత నిమ్మకాయ పిండినది అయితే వేసిన అందులో. ఎందుకంటే పుల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు కొత్తగా